డోంట్ వరీ బీ హ్యాపీ. చింతించకు సంతోషించు. దీన్ని తెలుగులో అనువదించడానికే నాకు చాలా వరీ వచ్చేసింది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఎలా అనువదించాలనే దాని మీద డోంట్ వరీ బీ హ్యాపీ అంటే సో ఫ్రేజ్ రిజం అంతా కుదరాలంటే నాకే అర్థం కాలేదు. సో చింతించకు సంతోషించు. ఒక ఉద్యోగి తన ఉద్యోగ బాధ్యతలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఇంటికి వెళ్ళాలి. వెళ్తూ ఆలోచిస్తున్నాడు, ఇంటికి వెళ్ళేటప్పటికి నా ఇల్లు ఎలా ఉంటుందో, నిప్పుగానే నిప్పు పెట్టుంటారేమో నా ఇంటికి. ఇప్పుడు నిప్పు పెట్టుంటే ఇల్లు వెంటనే ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి. మళ్ళీ ఇంకో ఆలోచన, సో నా భార్య షాపింగ్కి వెళ్ళింది, తిరిగి వచ్చిందో లేదో. పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, స్కూల్ బస్సు యాక్సిడెంట్కి గురయ్యేమో. ఇన్ని ఆలోచనలతో ఈ హాఫ్ అన్ అవర్ డ్రైవ్లో ఇన్ని ఆలోచనలతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత కుప్పకూలిపోయి కుర్చీలో కూర్చోదు. తర్వాత అనిపించింది, నేను ఆలోచించిన ఈ చింతించిన చింతలన్నీ కూడా కరెక్ట్ కాదు అనిపించింది. వెంటనే సంతోషాన్ని చూడండి. అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ స్టోరీతో మొదలు పెట్టానంటే, చింతిస్తూ ఉంటే మనం హ్యాపీగా ఉండలేదు. ఇందులో ఏది జరగలేదు యాక్చువల్గా. ఎందుకంటే చింతించడం అనేది మనకు ఒక అలవాటుగా స్వభావంగా మారిపోయింది. ట్రాఫిక్ జామ్లో ఉంటాము. ట్రాఫిక్ జామ్లో సిగ్నల్ పడిందంటే ఖచ్చితంగా ఆగాల్సిందే కదండి. లేకపోతే ట్రాఫిక్ జామ్ ఏదో కొన్ని కారణాలతో ట్రాఫిక్ జామ్లో ఉంటాము. సో ఈ వరీ సో మచ్. ఎంత వరీ అవుతాం అంటే, దరిద్రం హైదరాబాద్లో ఇప్పుడే ఇలాగే ఉంటుంది అనుకుంటాము. ఒక స్వామి టోల్డ్ మీ దట్ వై యు ఆర్ వరీయింగ్ సో మచ్ సిట్టింగ్ ఇన్ యువర్ డ్రీమ్ కార్ యు ఎంజాయ్ అంటున్నాడు అనమాట. ఎందుకంటే మీ డ్రీమ్ కార్లో కూర్చొని ఎంజాయ్ చేయడం అనేసి, ఎందుకు ట్రాఫిక్ ఇంత వాడు అడ్డుగా వచ్చేసాడు, ఏ మినిస్టర్ వెళ్తున్నాడేమో అని మనం వరీ అయిపోయి మెంటల్లీ వీఆర్ ఎగ్జాస్టింగ్ అవర్సెల్స్. సో ఏంటంటే ఈ చింతలు అనేవి ఎట్లా చేస్తాయంటే మన మానసికంగా కృంగ తీసేస్తాయి. చింతించకుండా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటామని తెలుస్తుంది. సమ్టైమ్స్ కొద్దిపాటి చింత కూడా మనలో ఒక విధమైన కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ గురించి ఒక చిన్నపాటి ఆలోచన ఏం చేస్తుందంటే ఎగ్జామ్స్ని బాగా ప్రిపేర్ అయ్యి కూడా చేస్తుంది అనమాట. సమ్టైమ్స్ ఎక్కువ చింతిస్తే ఏమవుతుందంటే ఇంకా ఎగ్జామ్ రాసింది కూడా, మనం చదువుకున్నది కూడా రాయకుండా అయిపోతాం. అది వేరే విషయం. ఇప్పుడు ఎందుకు మనం వరీ అవుతాము, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మనం ఎందుకు చింతిస్తామంటే, యూజువల్గా ఏదో సాధించాలనుకుంటాం, ఏదో పొందాలనుకుంటాం. మనం సాధించాలనుకున్నది, మనం పొందాలనుకున్నది పొందలేకపోతాం, దానికి చింతిస్తూ ఉంటాం. మనం అనుకున్నది ఈ విధంగానే జరగాలనుకుంటాం, కానీ ఆ విధంగా జరగదు, మరొక విధంగా జరుగుతుంది. అయ్యో నేను ఇలా అనుకున్నది ఇలా జరిగింది ఏంటని చింతిస్తూ ఉంటాం. మనకి ఏదో సమస్య వచ్చింది, దానికి సొల్యూషన్ మనకు దొరకదు, దానికోసం చింతిస్తూ ఉంటాం. సపోజ్ చింతిస్తే సాధించగలమా, పొందగలమా? చింతిస్తే మనం అనుకున్నట్లుగా జరగగలరా? చింతిస్తే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుందా? ఈ ఆన్సర్కి సమాధానం మీరు చెప్పండి. మీరు అనుకున్నది పొందాల్సింది మీరు చింత చేసినంత మాత్రాన పొందగలరా? నో. మీరు చింతిస్తే మీరు అనుకున్నట్లుగా చేసేయగలరా? అనుకున్నట్లుగా సాధించగలరా? అనుకున్నట్లుగా జరిగిపోతాయా? మీరు చింతిస్తే జరగదు. సో మీరు చింతిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? దొరకదు. మరి ఎందుకు చింతించాలి? ఎందుకు చింతించాలి? సో చింతలు అనేవి ఎంత మాత్రం ఉండకూడదు అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకుంటున్నాము. ఇంకా వరీ బికాజ్ మనం ఎందుకు చింతిస్తూ ఉంటామంటే బికాస్ ఆఫ్ ద ఇగ్నోరెన్స్, అజ్ఞానము. నేను అజ్ఞానాన్ని ఏంటంటే జస్ట్ రిలేటివ్ ప్లేన్లో తీసుకుంటున్నాను. అజ్ఞానము ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్ మనకు తగ్గట్టుగా ఫుల్ఫిల్ అవ్వవు, మనం అనుకున్నది మనం తగ్గట్టుగా సాధించలేము, మన ఎగ్జామ్స్లో పేపర్ మనం అనుకున్నట్టుగా రాలేదు అంటే అర్థం ఏంటంటే మన అజ్ఞానమే మనల్ని అలా తయారు చేసిందని చెప్పాలి. లేదంటే అజ్ఞానం కాదు అన్నాం అనుకోండి, మీరు నిజంగా జ్ఞానవంతులు అయి ఉంటే ఎగ్జామ్లో ఏ ప్రశ్న వచ్చినా రాయడానికి సిద్ధంగా ఉన్నాను అంత నాలెడ్జ్ మీరు సంపాదిస్తే డెఫినెట్లీ యూ విల్ నాట్ వరీ. అర్థమవుతుందండి? సో మన వర్రీకి కారణం ఏంటంటే అజ్ఞానం అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అంటే సపోజ్ పాము పుట్టింది అనుకోండి, పాము పుట్టినప్పుడు ఈ పాము వెనకాల పరుగు పెడతామా, పాము పుట్టిన విషాన్ని ఏ విధంగా తొలగించుకునే ప్రయత్నం చేస్తామా? పాముని ఆల్టుగెదర్ విల్ ఫర్గెట్. ఆ స్నేక్ గురించి మనం మర్చిపోతాం. ఏం చేస్తామంటే దాని మనలో మనం
శరీరంలో ఎక్కిన విషాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి అన్న జ్ఞానం మీదే మనం బుర్ర పెడతామే తప్ప పాము ఎక్కడికి పోయింది, ఏ కన్నంలోకి దూరింది, అది ఏ పాము అనే ఆలోచన మనం ఆలోచించము. సో ఆల్వేస్ వి గివ్ ఇంపార్టెన్స్ దట్ హౌ టు గెట్ ఇట్ ఆఫ్ దిస్ పాయిజన్ అనే దాని మీద మనం శ్రద్ధ పెడతామే తప్ప దట్ ఇస్ నాట్ ద నాలెడ్జ్. ఇంకా శ్రీరామకృష్ణ మాటల్లో చెప్పాలంటే ఆయన ఏమంటారంటే, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ సో లాంగ్ డూ ఐ లెర్న్ అంటారు. నేను బ్రతికున్నంత కాలం నేర్చుకుంటూనే ఉంటాను అన్నదంటే జీవితంలో ఎదురయ్యే పాఠాలకి అనుభవాలు నేర్చుకుంటూనే ఉంటాను అని చెప్పడం శ్రీరామకృష్ణ ఉద్దేశం ఇక్కడ. So that is what. So we have to gain the knowledge in order to get rid of those problems, get rid of those worries. We have to gain the knowledge. So మీకు పిల్లలు ఉన్నారనుకోండి, విద్యార్థులు ఉన్నారనుకోండి, యువత ఉన్నారనుకోండి, వాళ్ళు ఎగ్జామ్స్ రాగానే ఎగ్జామ్స్ ముందు భయపడిపోతూ ఉంటారు. వై? ఎందుకంటే వాళ్ళు చదివి వివివిఐఎంపీ క్వశ్చన్స్ వస్తాయో రావో అన్న చింత అనమాట. వివివిఐఎంపీ క్వశ్చన్ ఎందుకు వస్తాయి అనుకున్నారు? వివి లేకుండా అన్ని క్వశ్చన్స్ చదివేశారు అనుకోండి, ఏదో చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కదా. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని చింతలు అనేవి ఏంటంటే మనము తెచ్చుకున్నాయే తప్ప అవి ఉన్నవి కాదు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. సంస్కృతంలో ఒక సుభాషితం ఉంది. ఆ సుభాషితం ఏం చెప్తుందంటే, చింతాయాస్తు చితాయాస్తు బిందు మాత్రం విశేషత, చితాదహతి నిర్జీవం చింతాదహతి జీవితం అని చెప్పారు. చితాయేవ చింత. చిత అంటే అగ్ని, చింత అంటే ఆలోచన. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఓన్లీ ఒక చుక్క మాత్రమే. సంస్కృతంలో చుక్క పెడతారు, తెలుగులో 0 పెడతారు, 0 పెడతారు. సో చితాయాస్తు చింతాయాస్తు కేవలం బిందు మాత్రం విశేషత. ఉన్నది ఏంటంటే ఒకే బిందు మాత్రం అనమాట. మధ్యలో ఒక చుక్క పెడితే ఏమవుతుంది? చితకి చీకి తాకి మధ్యలో ఒక చుక్క పెడితే చింత అయిందనమాట. ఇదేం చేస్తుంది? చిత దహతి నిర్జీవం. చిత ఈ అగ్ని అనేది చనిపోయిన వాడి శరీరాన్ని కాలుస్తుంటే, చింత అనేది ఆలోచన వర్రి అనేది బ్రతికున్న వాడిని సమాధి చేస్తుంది. ఇది సంస్కృతంలో చెప్పబడినమాట. అంటే ఎంత అవుట్ టు ఇట్ ఈస్ అని చెప్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ కంక్లూడ్ ఏం చేసిందంటే, బై 2020కి మరణ రేట్లు వ్యాధుల ద్వారా సంక్రమించమంటారు. వ్యాధుల ద్వారా అనమాట. ఈ వర్రీస్ టెన్షన్స్ లోనే ఎక్కువ మంది చనిపోతారండి. బై 2020కి డెత్ రిపోర్ట్ ఎలా ఉంటుందని చెప్పింది అనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంచేత ఏమైందంటే బ్రతికున్న శరీరాన్ని ఆలోచనలు చంపేస్తూ ఉంటాయి. అంచేత వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనం హ్యాపీగా ఉండాలంటే మన జీవితంలో పెట్టుకున్న ప్రాముఖ్యత ఎంత అనే దాన్ని మనం గుర్తించుకుంటూ ఉండాలి. అంచేత మనం ఏం చేస్తామంటే, టు బి ఫ్రాంక్, హౌ మన చేతుల్లో లేని దాని కోసం ఎందుకు ఎంత ఆలోచిస్తున్నాం ఒకసారి శ్రద్ధ పెట్టండి. మనం చేసే ఆలోచనలన్నీ కూడా, ఈ రోజు బస్సు టైంకే వచ్చేయాలండి, నేను ఈ రోజు టైంకి నేను బొంబే వెళ్తున్నాను, ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేయాలనుకున్నాను. You are the general manager of the railway company or what? No, you are not. Why you are worrying so much? అంటే మన చేతుల్లో లేని దాని గురించి అంతగా చింతించడం వల్ల ఏమి ప్రయోజనం? అది ఇక్కడ పాయింట్. అంచేత ఏమంటారంటే, దీనికి సమాధానం ఏమంటారంటే, వరీయింగ్ ఈజ్ ఏ హ్యాబిట్ అంటారు. నిజంగా కరెక్ట్. ఎందుకంటే ఇది ఒక అలవాటుగా మారిపోయింది అన్నమాట. ప్రతిదానికి వరీ అయిపోవడం ఒక అలవాటుగా మారిపోయింది. సో ద అదర్ డే ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ ద ప్లేస్. ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కూర్చున్నారు. సో మేబీ వెల్తీ ఆఫ్ పీపుల్. సో ఒక ఆయన అడిగాడు, అప్పుడు వాళ్ళతో అడుగుతున్నాడు, మీరు ఏం చేస్తున్నారు ఏంటంటే, సో నేను బయోమెట్రిక్స్ కంపెనీ ఉంది, నేను దాన్ని తయారు చేస్తూ ఉంటాను, మ్యానుఫ్యాక్చరర్ అని చెప్పాను. అప్పుడు వాళ్ళ వైఫ్ పక్కన కూర్చొని ఏం చేస్తుందంటే, వాళ్ళకి సీట్లు అసలు పోలేదు, రైల్వే వాళ్ళు అసలు క్లీన్ చేయలేదు, ఏసీ సరిగ్గా పని చేయలేదు, కొంత మిర్రర్స్ సరిగ్గా క్లీన్ చేయలేదు. సో ట్రైన్ అంతా అయిపోయింది అనమాట. తర్వాత బయట చూడడం మొదలుపెట్టింది. ఏంటి అంత రోడ్లు అంత చెత్తగా ఉన్నాయండి, రైల్వే స్టేషన్ ఏంటి అంత డర్టీగా ఉందేంటి అని వెంట సేమ్. అది వినలేక కో పాసెంజర్ ఏం చేశాడంటే, వెంటనే వాళ్ళ మాటల్లో దింపాడు. దింపిన తర్వాత అప్పుడు అడిగాడు, మీరు ఏం చేస్తారండి అంటే, నేను ఆయన మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సోన్స్ అని చెప్పాడు. ఈ మ్యాన్ చేస్తుంటే షీఈ్ ఇన్వెంటర్ ఆఫ్ అన్హ్యాపీ అని చెప్పాడు. సో ఆమె ఎప్పుడు అన్హ్యాపీని చింతిస్తూ ఎప్పుడు కూడా దుఃఖాన్ని కొని తెచ్చుకుంటుందని చూసారు కదా మీరు, 5 నిమిషాల దగ్గర కథాంతం చూసారు కదా అని అడిగింది అనమాట. దట్ ఈస్ వాట్ వీ డూ ఇట్. ఎందుకంటే మనకి అవసరం లేని దాని గురించి ఏంటంటే, మన చేతుల్లో దాని గురించి మనం వరి అయిపోయి ఏం చేస్తాం, ఇలా చింతిస్తూ కూర్చుంటాం. ఈ ఎగ్జాస్ట్ అవ్వాలి సార్. సో ఇది ఇక్కడ అంచేతే వరీయింగ్ ఈజ్ ఎ హ్యాబిట్ అయిపోయింది మనకు, మన స్వభావంగా మారిపోయింది.
దీనికి సమాధానం ఏం చెప్తారంటే ఫియర్. ఒకటి ఫియర్, రెండు అన్కంట్రోల్డ్ థాట్స్. ఎందుకంటే మన ఆలోచనలు కట్టి పెట్టలేని స్థాయికి మనం వెళ్ళిపోతాం, అంతే దాన్ని కట్టి పెట్టలేము. ఇంకొకటి ఫియర్. అసలు ఫియర్ అంటేనే అర్థమవుతుంది అనమాట. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఫియర్ అంటే FER అంటే అదే అర్థం. ఫాల్స్ ఎవిడెన్స్ అంటే ఒక అసత్యం అపియరింగ్ యాజ్ రియల్, ఏదో సత్యంగా గోచరించడమే ఫియర్ అంటే. మనం దానికి ఫీల్ అవుతూ ఉంటాం. సో నౌ దేర్ ఆర్ 4 ఫండమెంటల్ పాయింట్స్ నేను రాశాను ఇక్కడ. ఈ వర్రీని ఎలాగా అధిగమించాలి అనే దాని గురించి ఇక్కడ 4 రాశాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాక్సెప్టింగ్ ద అడ్వర్సిటీస్. ఫస్ట్ పాయింట్ యాక్సెప్టింగ్ ద అడ్వర్సిటీస్. దాని తెలుగులో ఏమంటే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి గురించి చింతించడం మానేసి వాటిని అంగీకరిస్తే ఏమవుతుంది జీవితంలో. చింతిస్తే దానికి సమాధానం దొరకదు కదండి. చింతించకుండా దాన్ని ఏ విధంగా అధిగమించాలో దాని గురించి ఆలోచించే సమాధానం దొరుకుతుంది తప్ప దాని గురించి చింతించడం వల్ల ఏమాత్రం మనము దాని నుంచి బయటపడలేము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రాముడి జీవితమే ఒక పెద్ద ఎగ్జాంపుల్. రాముడి జీవితంలో ఈ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ విధంగా అధిగమించడం అంటే రాముడి జీవితం చూడండి. కోఆర్డినేషన్, జూబ్లియేషన్, హ్యూమిలియేషన్. మెసేజ్ వచ్చింది, రామా నీకు రేపు యువరాజుని చేసేస్తున్నాము, పట్టాభిషేకం నీకు. వెంటనే అది యువరాజు అవుతాడు, అది కోఆర్డినేషన్. వెంటనే ఎంతో ఆనందం వెలిపిస్తుంది రామరాజ్యం. రాముడిలో కూడా ఎంతో ఆనందంగా ఉన్నాడు అనమాట. రేపు నేను పట్టాభిషేకం పోతున్నాను, యువరాజు పోతున్నాను అయోధ్య నగరానికి. వెంటనే ఇంకో SMS వచ్చేసింది, ఎందుకంటే ఈ భాషలో మాట్లాడుకోవాలి కదా. వెంటనే SMS వచ్చేసింది, ఏమన్నారు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, అడవికి వెళ్ళిపోవాల్సింది అన్నాడు. చూడండి, కోఆర్డినేషన్, జూబ్లియేషన్ అండ్ హ్యూమిలియేషన్. రాముడు ఏం చేశాడంటే he did not fight for his rights. రాముడు ఏం చేశాడంటే తన రైట్స్ కోసం ఫైట్ చేయలేదు. వెంటనే ఇన్స్టెంటే ఈ ప్రతికూల పరిస్థితుల్ని అంగీకరించాడు. అంగీకరించి అడవికి వెళ్ళాడు. చూడండి, మీరు రామాయణాన్ని గమనించినట్లయితే హోల్ అయోధ్య, ఈ అరణ్యవాసం చేసిన అన్ని రోజులు కూడా హోల్ అయోధ్య ఇస్ టర్న్ ఓవర్ టు ద ఫారెస్ట్. మొత్తం అయోధ్య నగరం అంతా కూడా ఫారెస్ట్ వెళ్ళిపోయింది అంతే. దట్ ఈస్ ద గ్రేట్నెస్. అర్థమవుతుందండి. చింతించు, అయ్యో నాకేంటి ఇలా జరిగిపోయింది, నాన్నగారు ఏంటి ఎట్లాంటి ప్రతిజ్ఞ చేశారేంటి, కైకేయి ఎందుకు నన్ను ఇలా పంపించేసింది అని ఆలోచించలేదు అనమాట. యాక్సెప్టెడ్ సిచ్యువేషన్ అండ్ ఆటోమేటికలీ హీ వాజ్ హ్యాపీ. సో ఎలాగ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడాలి, దాన్ని ఎలాగ అధిగమించాలని ఆలోచించాలి తప్ప దాని గురించి చింతిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడాలి. ఇది స్వామి వివేకానంద జీవితం చూద్దాం. స్వామి వివేకానంద జీవితం ఎగ్జాక్ట్లీ రివర్స్ అనమాట. రాముడి జీవితం ఏంటంటే కోఆర్డినేషన్, జూబ్లియేషన్, హ్యూమిలియేషన్ అయితే, స్వామి వివేకానంద చికాగో వెళ్ళినప్పుడు సర్వమత మహాసభలో వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే హ్యూమిలియేషన్. ఎందుకంటే క్రెడెన్షియల్స్ లేవు, పరిచయ పత్రాలు లేవు, ఎక్కడ మాట్లాడతారు. చికాగో సర్వమత మహాసభలో మాట్లాడాలంటే క్రెడెన్షియల్స్ ఉండాలి, అవి లేవు. దానికి ఉండడానికి ఇల్లు లేదు, ఎక్కడ ఉంటాడు, రైల్వే గూడ్స్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఫస్ట్ ఏమైంది, హ్యూమిలియేషన్ తో స్టార్ట్ అయింది. దెన్ ఒక ఆమె వచ్చింది, మీకు సహాయపడతానన్నప్పుడు జూబ్లియేషన్ వచ్చింది. దెన్ విశ్వమత మహాసభలు అమెరికా దేశపు సోదరులు ఒక్క వాడితో ప్రపంచాన్ని జయించేశారు. ఏమొచ్చింది, కోఆర్డినేషన్ వచ్చింది అనమాట. సో దాని యాక్సెప్టెన్స్ చూడండి. ఆ ప్రతికూల పరిస్థితులు ఏ విధంగా అధిగమించి నెక్స్ట్ డే ఏమైంది, భారతదేశంలో ఏమైంది, స్వామీజీ విశ్వమత మహాసభలో విశ్వ పతాకాన్ని ఎగురవేసి విదేశీయులందరినీ భారతదేశం గురించి ఆలోచించేటట్టు, భారతదేశం పట్ల పూజ్య భావం కలిగేటట్లు చేశారు. అంతేగాని అయ్యో నాకు క్రెడెన్షియల్స్ లేవు, నేను వెనక్కి వెళ్ళిపోతాను, ఇండియాకి వెళ్ళిపోతాను, విశ్వమత మహాసభలో పాల్గొన్నాను లేదు. ఈ పరిస్థితులను యాక్సెప్ట్ చేసి ఏం చేస్తుంటే వీటిని అన్నింటిని అధిగమించి భారతదేశ విశ్వ పతాకాన్ని, భారతదేశం యొక్క పతాకాన్ని విశ్వ గగన నిధుల్లో ఎగరవేశారు. దిస్ ఈస్ ద సక్సెస్. మనకి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వర్రీ అవుతూ ఉండడం వల్ల డెఫినెట్లీ వి ఎగ్జాస్ట్ అవర్ సెల్స్. మనకు నీరసం వచ్చేసి బుర్ర ఎందుకు పని చేయకుండా పోతాను. టూ థింగ్ ఐ టెల్ యు, మనం చింతిస్తూ వర్రీగా ఉన్నాం అనుకోండి, ఈ వర్రీగా ఉన్నప్పుడు, చింతలు చేస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన మీద ఏ విధమైన ప్రెషర్ బిల్డప్ అయినా సరే తట్టుకోలేము అనమాట. హార్ట్ అటాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే కుటుంబంలో పరిస్థితులు అట్లాగే ఎదురవుతాయి అనమాట. మనం ఏదో ఆఫీసులో గురించి చింతిస్తూ ఉంటాము, మన పిల్లవాడు వచ్చి ఏదో అడుగుతాడు, ఎవరో మన ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి ఏదో అడుగుతారు, వాళ్ళు అడిగిన దానికి
సమాధానం చెప్పలేక వాళ్ళు చేయమన్న పని చేయలేక మనం ఏం చేస్తామంటే మరీ యాడ్వర్స్ సిచ్యువేషన్స్ వచ్చేస్తా ఉంటాయి కుటుంబాల్లో, సంసారంలో అనమాట. అంచేది ఏంటంటే ప్రతికూల పరిస్థితులు లేనప్పుడు వాటిని అధిగమించే స్థాయికి మనం వెళ్ళాలి. దానికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి తప్ప దాని గురించి చింతించడం వల్ల ఎంత మాత్రము మీకు ప్రయోజనాన్ని పొందలేరు. హాస్యాస్పదంగా కనిపించవచ్చు. ఒక స్టోరీ ఉందన్నమాట. మన సంవత్సరాలు డెకేడ్స్ అన్ని కూడా ఏ విధమైన ఆధారాలు లేని దాని గురించి చింతిస్తున్నాం కదండి. సింపుల్ గా అయ్యో ఎందుకు చింతిస్తున్నాం, మనం ఆలోచన చేయకుండా చింతిస్తున్నాం. అదే ఒక గొప్పతనం అన్నమాట. ఎందుకు వై వీఆర్ వెయిటింగ్ ఫర్ సో మచ్ ఫర్ పెట్టి రీజన్స్, ఆధారాలు లేవు, బేస్లెస్ థింగ్స్ ఎందుకు మనం ఆలోచిస్తున్నాం. ఒక స్టోరీ ఉంది. నసరుద్దీన్, ముల్లా నసరుద్దీన్ ఒక మీరు వింటారు కదా, చక్కగా జోక్స్ లా ఉంటాయి కథలో. ఆ నసరుద్దీన్ భార్య ప్రతిరోజు ఏం చెప్తుందంటే, ఏమండి ఇంటి తలుపులు జాగ్రత్తగా వేశారా, లేకపోతే నిన్న బ్యాంకుకి వెళ్ళి లైన్లో నిలబడి 200 crores 2000 crores తెచ్చాను జాగ్రత్తగా భద్రపరిచారా అని రాత్రి అట్లీస్ట్ 4-5 సార్లు ఈ నసరుద్దీన్ లేపి చూడండి ఒకసారి ఇల్లు తలుపులన్నీ జాగ్రత్తగా వేశారా, బయట పెరట్లో తలుపు జాగ్రత్తగా వేశారా, లేకపోతే మనీ బాక్స్ జాగ్రత్తగా తాళం వేశారా, చూసారా అని ప్రతిరోజు అడుగుతానే ఉంటుంది. చింత అర్థమవుతుందండి. గత 20 సంవత్సరాల నుంచి అలా అడుగుతూనే ఉంది. సో ఇతనికి అలవాటు అయిపోయింది అనమాట. లేచి చూడటం, అన్ని తాళం కప్పలు సరిగ్గా ఉన్నాయి, గల్లా పెట్టి సరిగ్గా ఉందో లేదు చూడటం. ఒకరోజు నసరుద్దీన్ మేలుకున్న తర్వాత పెరట్లో ఎవరో దొంగలు పడిన సౌండ్ వచ్చిందనమాట. వెంటనే వెళ్ళి చూశాడు, నిజంగా దొంగలే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, ఇన్నాళ్ళకు వచ్చారా, మా వైఫ్ 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది, థ్యాంక్స్ గాడ్ గోల్డ్ మీట్ అని చెప్పాడు. అర్థమొచ్చినట్టు థ్యాంక్స్ గాడ్ గోల్డ్ మీట్ వెయిటింగ్ ఫర్ పాస్ట్ 20 years గోల్డ్ మీట్ హెర్ అని చెప్పాడు అన్నమాట. చూడండి, చింత ఎన్ని సంవత్సరాల నుంచి లేని దాన్ని 20 సంవత్సరాల పాటు చింతించి ఎంత ఎగ్జాస్ట్ అయిపోయిందో ఒకసారి ఆలోచించండి. అంచేత ఈ ఆధారం లేని, బేస్ లేని ఆధారాల గురించి చింతించి జీవితంలో పనికొచ్చే వాటి గురించి చింతిస్తే ఏంటంటే జీవితానికి, సమాజానికి ప్రయోజనంగా ఉంటుంది. ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ కడతామండి. కార్ ఇన్సూరెన్స్ కట్టడం ఒకటైతే, కారు యాక్సిడెంట్ గురైతే మనకి ఏమేమి క్లెయిమ్ చేయొచ్చు, లేకపోతే టైర్ ఇస్తారా, మిర్రర్ ఇస్తారా, లోపల ఉన్న పాసింజర్ ఇస్తారా ఇన్సూరెన్స్ ఆలోచించడం కంటే కారు ఇన్సూరెన్స్ కట్టడమే ఇంపార్టెంట్. ద లేటర్ ఇస్ ద వర్రీ అనమాట. ఏమవుతుంది యాక్సిడెంట్ జరిగితే, టైర్ పోతే ఇస్తారా, లేకపోతే మిర్రర్ పోతే ఇస్తారా, మనిషి ప్రాణం పోతే ఇస్తారా అనేది వర్రీ అనమాట. సో ఇన్సూరెన్స్ కట్టాలి, కానీ ఇన్సూరెన్స్ కట్టకుండా ఏంటంటే వర్రీ ఏమవుతుంది వర్రీ అనేది పనికిరాని బేస్ చేస్తుంది అనమాట. So insurance, you call the sum. That's where matter ends. Why you are worrying so much? అది సో వర్రీ అంటే ఇదనమాట. ఇంకా రెండవ పాయింట్, ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే యాక్సెప్టింగ్ ద అడ్వర్సిటీస్. ప్రతికూల పరిస్థితుల్ని ఎదురైనప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని అంగీకరించి అధిగమించడం మొదటిదైతే. రెండవ పాయింట్ ఏంటంటే, డోంట్ కీప్ యువర్ హ్యాపీనెస్ ఇన్ సమ్వన్స్ హ్యాండ్. మన ఆనందం ఎదుటివాడి చేతిలో పెట్టకండి. మనం అదే చేస్తాం. మన ఆనందం ఎవరి చేతిలో పెడతామంటే ఎదుటివాడి చేతిలో పెడతాం. ఎందుకంటే we worry because they are not appreciating us. I worry because you are not appreciating my talk. I worry because you are not appreciating my singing. సో నా హ్యాపీనెస్ ఎవరి చేతుల్లో ఉంది, మీ చేతుల్లో పెట్టేసాను అనుకోండి, నేను ఖచ్చితంగా వర్రీకి గురవుతూ ఉంటాను అనమాట. అంచేత సో దే ఆర్ నాట్ అప్రిషియేటింగ్. సో ఇఫ్ సమ్వన్ సేస్ అగైన్స్ట్ యూ, సో మన గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడారు అనుకోండి, వర్రీ అంటే అర్థమైంది, నా హ్యాపీనెస్ అంటే నేను సంతోషంగా ఉండడానికి కారణం ఎవరంటే నా సంతోషాన్ని మీ చేతుల్లో పణంగా పెట్టేశాను అనమాట. సో మీరు నన్ను ఏ విధంగా నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా, అంగీకరించకపోయినా, నన్ను ప్రే చేయకపోయినా, ఇంకోటి చేయకపోయినా, ఇంకొకటి చేయకపోయినా నేను ఏమవుతాను, వర్రీ అవుతా ఉంటాను. సో ఫర్దర్ మ్యాటర్ ఈవెన్ వస్తువుల మీద కూడా పెట్టేస్తాం అనమాట. వస్తువుల మీద కూడా పెట్టేస్తాం. మొన్నే కొత్తగా i5 ఫోన్ దిగింది, యాపిల్ ఫోన్ 5 దిగింది, కొనుక్కున్నాము. అంటే ఎందుకు, ఈ యాపిల్ ఫోన్ స్టేటస్ సింబల్ కాబట్టి చేతిలో పెట్టుకుంటే హ్యాపీగా ఉండగలమని మనం కొనుక్కున్నాం. తర్వాత i6 వచ్చింది. i6 వచ్చిన తర్వాత i5 గురించి వర్రీ మొదలైపోతుంది అనమాట. లేకపోతే ఏం చేస్తాం, నేను i6 కొనుక్కున్నాను అని when did you buy అని ఎవడో అడగాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. వాడంటాడు, వాడేం పట్టించుకోవడం అనమాట. స్టిల్ వాట్ ఇస్ యువర్ ఫోన్ అని వాడు అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే నీ ఫోన్ అంటే నన్ను అడుగుతాడనే విషయంతో. సో బికాజ్ నా హ్యాపీనెస్ ఇదంతా కూడా ఎదుటి వాడి చేతుల్లో పణంగా పెట్టేసి
వాడు మనం అనుకున్నట్టుగా వాడు బిహేవ్ చేయకపోతే ఏంటంటే మనం నిజంగా మనం వదిలి గురవుతాం. అది మనకు తెలియకుండానే పెట్టేస్తాం. Without our knowledge, we keep our happiness in someone's hand. And if they don't say, if they don't praise you, if they don't ask you what is your phone, oh, iPhone 6 you are using. Oh, yes, I am so proud of you. If they don't say, we try. Oh, నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు అంటే వాడు రిటర్న్ అడుగుతాడు, నువ్వేం ఫోన్ వాడుతున్నావు, నేను iPhone 6 వాడుతున్నాను అని చెప్పి మనకి మనం సంతోషపడ్డానికి. Why you have to keep your happiness in someone's hand? అంచేతే మోస్ట్ సెలబ్రిటీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్వేస్ నాకు ఎంతమంది ఫ్యాన్ ఉన్నారు, సో పీపుల్ షుడ్ లవ్ మీ అనే ఫీలింగ్ తో ఉంటారు తప్ప దే నెవర్ లవ్ ద అదర్ ఫీల్ ఆఫ్ బీయింగ్. సో దే ఎండ్ అప్ విత్ మిజరీ. అర్థమవుతుందండి? చివరి వారి జీవితాలన్నీ కూడా దుఃఖంగా మారిపోతాయి, బాధాకరంగా మారిపోతాయి. కారణం ఏంటనుకున్నారు? వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ ప్రేక్షకులందరూ నన్ను అభిమానించాలి, నాకు ఎంతో మంది అభిమానులు ఉండాలి, కానీ నేను ఎవరిని అభిమానించను. అర్థమవుతుంది? జీవితం అంచుకుంటే దుఃఖకరం బాధాకరం అయిపోతూ ఉంటుంది. మీరు శ్రీరామకృష్ణ జీవితంలో ఒకటి గమనిస్తే కనుక ఎవరైనా జస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతారు. సో పలానా వాడు అన్నప్పుడు శ్రీరామకృష్ణులు ఏమంటారు తెలుసా? ఓహో పలానా వాళ్ళ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అంటారు, ఐ నో హిమ్ వెరీ వెల్ అంటారు. అంటే అర్థం ఏంటి? మన హ్యాపీనెస్ ఎదుటివాడు మన దగ్గర నుంచి హౌ మెనీ పీపుల్ ఆర్ లవింగ్ అస్ అన్న మీద ఆధారపడదు, హౌ మెనీ పీపుల్ ఐ లవ్. అది అర్థమవుతుందండి? పాయింట్ అర్థమైంది కదండి? సో నా హ్యాపీనెస్ అనేది ఎలా ఉంటుందంటే నన్ను ఎంతమంది ప్రేమిస్తున్నారు అన్న దాని మీద ఆధారపడదు. ప్రేమించకపోతే దుఃఖం, మళ్ళీ ప్రేమించకపోతే చింతలు. కానీ నా సంతోషం దేని మీద ఆధారపడి ఉంటుందంటే నేను ఎంతమందిని అకామిడేట్ చేసుకోగలను, నేను ఎంతమందిని ప్రేమించగలను అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు రివర్స్ అయితే ఏమవుతుంటే చింతలు పెరిగిపోతూ ఉంటుంది. అంటే రామకృష్ణ గారు ఎవరైనా వస్తే వెంటనే ఉంటాడు, ఓ ఐ నో దమ్ వెరీ వెల్, ఆయన నాకు బాగా తెలుసు, పలానా నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని ఫస్ట్ ఈ అటెంప్ట్స్. అర్థమవుతుందండి? సో బికాజ్ ఈజ్ హ్యాపీ, బికాజ్ ఐ నో దీస్ పీపుల్ ఈజ్ వెరీ సజ్జనుడు, అతనికి చాలా భగవద్భక్తి ఎక్కువ, సో నేను వాళ్ళ ఇంటికి నేను కలకత్తాలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళుతూ ఉండేవాడిని అని చెప్తారు. చూడండి, మోస్ట్ ఆఫ్ ద కన్వర్సేషన్ శరత్ చంద్ర చక్రవర్తి అందరూ, సారీ శరత్ మహారాజు లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినప్పుడు అందరూ కూడా, సో నువ్వు ఎవరి తాలూకా ఎవరి కుటుంబానికి చెందినవాడు అన్నప్పుడు పలానా కుటుంబం వాళ్ళకి చెందినవాడు అన్న వెంటనే రామకృష్ణులు వెంటనే చెప్తారు, నాకు ఆ వ్యక్తి తెలుసు, బికాస్ మై హ్యాపీనెస్ డిపెండింగ్ అపాన్ హౌ మెనీ పీపుల్ ఐ నో. అంతేగాని నన్ను అందరూ గుర్తించాలనుకోవడం డెఫినెట్లీ దట్ లీడ్స్ టు వరీ. సో నేను 10 మందిని ప్రేమించగలను, 10 మంది నాకు తెలుసు, 10 మంది నేను అకామిడేట్ చేసుకోగలను అన్నప్పుడు ఏంటంటే నేను హ్యాపీగా ఉండగలుగుతాను. సో అది పాయింట్. సో అంచేతే సో నా హ్యాపీనెస్ ని, నా సంతోషాన్ని ఇతరుల చేతిలో పెట్టి నేను వరీ అంటే చింతిస్తూ కూర్చోలేను. సో నా హ్యాపీనెస్ ఎప్పుడు కూడా నా చేతిలోనే ఉండాలి. ఇంకోటి ఏంటంటే వస్తువుల మీద నా హ్యాపీనెస్ అంతా కూడా దేనిలో పెట్టేస్తాను? వస్తువుల మీద పెట్టేస్తాను. వస్తువు మీద పెట్టేస్తే ఏమవుతుందంటే, సో వస్తువు మీద పెట్టినప్పుడు వస్తువులు ఏమైనా మార్పు వచ్చింది అనుకోండి, సో నాలో మార్పు వచ్చేస్తా ఉంటుంది. సో అంచేతంటే వస్తువు మీద మార్పు పెట్టడం కూడా వి ఆల్ డూ ద సేమ్ థింగ్ ఓన్లీ. సో మెటీరియల్ థింగ్స్ మీద నాకు నేను హ్యాపీగా ఉండాలంటే నాకు బోల్డ్ అని మెటీరియల్ థింగ్స్ ఉండాలని పెట్టుకుంటాం అనమాట. నిజంగా అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ మెటీరియల్ థింగ్స్ లేనప్పుడు మళ్ళీ చింత. రివర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆధారాలు లేని దాని మీద మనం చింతిస్తూ కూర్చుంటున్నాం. సో వీ కీప్ దట్ సో బ్రాండెడ్ ఫ్యాక్టరీ టీ షర్ట్ వేసుకోవాలి, నేను హ్యాపీగా ఉంటాను. సో ఏమవుతుంది? టీ షర్ట్ వేసుకున్న తర్వాత ఏమవుతుంది? సో హ్యాపీగా ఉండాలి అండ్ మీన్స్ లేకపోతే ఏమవుతుంది? చింత. అంటే మన హ్యాపీనెస్ అనేది దేని మీద ఉంది? ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్ మీద ఉంది అనమాట. అంటే ఒక మనకున్న స్వతహాగా ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని సో ఫోర్స్ఫుల్లీ వీఆర్ టేకింగ్ అవుట్ అండ్ పుటింగ్ ఆన్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ వరింగ్. సో దట్ ఈస్ వై సో మన సంతోషాన్ని ఎదుటివాడి చేతిలో పణంగా పెట్టినట్లయితే డెఫినెట్లీ we will be landing up in the worry. చింతిస్తూ కూర్చోవాల్సింది. అర్థమవుతుందండి? ఇది రెండవ పాయింట్. ఇంకా మూడవ పాయింట్ చూడండి. మూడవ పాయింట్ ఏంటంటే యువర్ మైండ్ కెన్ మేక్ యువర్ లిమిటేషన్స్, సేమ్ మైండ్ సెట్ యూ ఫ్రీ. మన మనస్సు మనకి ఒక బంధాన్ని కలిగించవచ్చు, మనకున్న మనసే మళ్ళీ మనకి స్వతంత్రాన్ని ఇవ్వచ్చు. ఇది ఉపనిషత్తు స్టేట్మెంట్. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో. మన మనసే మనకి ఆనందానికి దారి, మన మనసే మనకి బంధానికి దారి. సో ఎలాగా చూద్దాం.
దానికి ఏం చేయాలంటే ఇప్పుడు మనసే అన్నిటికీ కారణం అంటున్నాం. మనల్ని బంధంలో పెట్టడానికి మనసే కారణం అంటున్నాము. మనకి ఏదైనా మనల్ని సెట్ యూ ఫ్రీ, మనల్ని మోక్షాన్ని ఇవ్వడానికి కూడా మనసే కారణం అంటున్నాము. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనస్సును బలోపేతం చేసి సరైన శిక్షణ ఇవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన మనస్సుని టేమ్ చేయడం మానేసాం అనమాట. బికాస్ వీఆర్ లీవింగ్ ద మైండ్ యాజ్ ఇట్ ఈస్, అన్కంట్రోల్ థాట్స్ అనమాట. అలా వదిలేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు విహరించమని మనం వదిలేస్తున్నాం అనమాట. అలా వదలకుండా ఏం చేయాలంటే మనసుకి సరైన శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే ఆధారం లేని వాటిని చింతించుకుంటా ఉండగలుగుతుంది. స్ట్రెంథనింగ్ ద మైండ్ అంటే ఎట్లాగా స్ట్రెంథనింగ్ ద మైండ్ అంటే ఆధ్యాత్మికతతో స్ట్రెంథన్ చేయాలండి. ఇది కీ ఫ్యాక్టర్. ఎందుకంటే మొత్తం అందరూ స్పీకర్స్ అందరూ కూడా అల్టిమేట్ గా ఆధ్యాత్మికత అనే విషయాన్ని ప్రస్తావిస్తారనమాట. నో అదర్ సొల్యూషన్ విల్ వర్క్ హియర్. ఏ అదర్ సొల్యూషన్ వర్కౌట్ కాదనమాట. అంచేత మన మనస్సుని ఏ విధంగా స్ట్రెంథన్ చేయాలి అంటే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీతోనే మనం స్ట్రెంథన్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఇలా చింతిస్తూ కూర్చున్నాం అనుకోండి, అయ్యో వర్రీస్ పెరిగిపోయి అనుకోండి. వాట్ వీ హ్యావ్ టు డూ? సో భగవంతునిపై భారం వేయాలి. ఫెయిత్, నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం వేరు, నమ్మకం వేరు. ఫెయిత్ అండ్ ట్రస్ట్ బోత్ ఆర్ డిఫరెంట్. నేను ఒక వ్యక్తి మీద నాకు ఒక నమ్మకం ఉంటుంది, కానీ నేను విశ్వాసం పెట్టలేను. నా డబ్బులు అతనికి ఇవ్వలేను, నాకు అంత నమ్మకం ఉండదు. విశ్వాసం ఉండదు, ఈజ్ మై ఫ్రెండ్, బట్ ఐ కెనాట్ ట్రస్ట్ హిమ్. ద సేమ్ వే వీ షుడ్ హ్యావ్ టు బోత్ ద థింగ్స్ ఆన్ ద గాడ్. సో నమ్మకం ఉండాలి, ఫెయిత్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, రెండు ఉండాలి. రెండు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దెన్ వీ కెన్ ప్రే దట్ ఓ గాడ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు ఫేస్ వాట్ కెనాట్ బి చేంజ్డ్. వీటిని చేంజ్ చేయలేము. నేను ఇలా అనుకుంటాను, ఇలాగే వస్తుంది, దాన్ని మనం చేంజ్ చేయలేము. నా చేతుల్లో లేనిది, అంచేత నా చేతుల్లో లేని దాన్ని ఫేస్ చేయగలిగిన స్ట్రెంగ్త్ నాకు ఇవ్వి అని భగవంతుని మనం ప్రార్థించాలి. అప్పుడు ఏమవుతుందంటే మనసుకు శిక్షణ ఇస్తున్నట్టు అవుతుంది. అలా శిక్షణ ఇచ్చిన మనసు ఏం చేస్తుందంటే ఇట్ విల్ సెట్ us ఫ్రీ. సో అలా శిక్షణ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇట్ పుట్ యూ లిమిటేషన్స్. సో దానికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే అలా చేయకపోతే వి స్టార్ట్ వరీయింగ్, దట్స్ ఆల్. వి వరీ సో మచ్. దానికి ఏం చేయాలంటే సపోజ్ చెట్టు ఉందనుకోండి, చెట్టు చుట్టూ ఏంటంటే ఆకులు ఉన్నాయి, కింద రూట్స్ ఉన్నాయి. రూట్స్ మనకి ఎవరికి కనిపించవు. చెట్టు ఆ బెరడంతా కనిపిస్తుంది, ట్రంక్ అంతా కనిపిస్తుంది, ఆ ఆకులంతా కనిపిస్తుంది అనమాట. సో ఈ ట్రంక్ అనేది ఏంటంటే మన ఇమోషన్స్, వర్రీయింగ్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవన్నీ ఇమోషన్స్ అనమాట. తర్వాత ఆ క్రౌన్ ఏంటంటే వీటిని అన్నింటినీ తట్టుకొని నిలబడగలిగేదే ఆ క్రౌన్, అంటే ఆ ఆకుల యొక్క సమాహారం. ఇప్పుడు ఈ ట్రంక్ కదలకుండా ఉండాలి, ఆ క్రౌన్ మన యొక్క కీర్తి ప్రతిష్టని చూడాలి, లేకపోతే మన జీవితాన్ని ఉన్నత శిఖరాల్లో ఉన్నట్టుగా చక్కగా మలచబడి ఉన్నట్టుగా చూడాలి అంటే ఈ ట్రంక్ ఉంటే సరిపోదు. కింద మనం చూడని రూట్స్, మనకి కనిపించని రూట్స్ అని చూసారంటే వాటిని స్ట్రెంథన్ చేయాలి. అంతేనండి. చెట్టు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఈ ట్రంక్ చుట్టూ మనము కంచి వేస్తే చెట్టు స్ట్రాంగ్ గా ఉంటుందా, లేకపోతే రూట్స్ స్ట్రాంగ్ గా ఉంటే చెట్టు స్ట్రాంగ్ గా ఉంటుందా? రూట్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. అంచేతంటే రూట్స్ బలోపేతం చేయాలి, కనిపించవు. అదేవిధంగా కనిపించని మైండ్ ఒకటి చూసారంటే మనలోని, దాన్ని స్ట్రెంథన్ చేయాలి. స్ట్రెంథన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎమోషన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, వదిలేసినప్పుడు మనం కదిలిపోతూ ఉంటాం చూసారంటే, ఆ కదలికలు ఆగిపోతూ ఉంటాయి. లేకపోతే ఏమవుతుందంటే లేదంటే ఆ కదలిక అలాగే ఉంటే ఏంటి స్ట్రెంథన్ ద మైండ్ అంటే అన్సీన్ మైండ్ ని, లోపల ఉన్న మైండ్ ఏంటంటే చెట్టుకి ఏ విధంగా రూట్స్ మనకు కనిపించగా ఉన్నప్పటికీ కూడా దాన్ని స్ట్రెంథన్ చేయడం వల్ల ఆ ట్రంక్, ఆ చెట్టు కదలకుండా ఎలాగ నిలదొక్కుని ఉంటుందో అదే విధంగా మన మనసు అనే అన్సీన్ థింగ్ ఒకటి ఉంటుంది లోపల, దాన్ని స్ట్రెంథన్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ వర్రీ, యాంగ్జైటీ, స్ట్రెస్ అన్నింటినీ కూడా తట్టుకుని నిలబడగలుగుతుంది. అదే జీవితం అంటే. స్వామి వివేకానంద జీవితంలో జీవితం అంటే ఏంటైనా రాజుగారు అడుగుతారు స్వామి వివేకానంద, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటికి షేక్ అవ్వకుండా నిలబడి ఎదురొక్కడమే జీవితం అంటాడు స్వామి వివేకానంద. దిస్ ఇస్ వాట్ ద లైఫ్. సో దట్ వాట్ వీ హావ్ టు డూ, అన్సీన్ గా ఉన్న మన జీవితంలో లోపల, మన వ్యక్తిగతంగా లోపల ఉన్న మనసు ఏంటంటే ఆధ్యాత్మికతతో స్ట్రెంథన్ చేయాలి. స్ట్రెంథన్ చేసినప్పుడు ఏమంటే జీవితంలో ఎదురయ్యే వర్రీ, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నిటిని తట్టుకొని మనం నిలబడగలుగుతాం. సో స్ట్రెంథనింగ్ ద మైండ్ హౌ? విత్ ద స్పిరిచువాలిటీతో స్ట్రెంథన్ చేయాలి. అది అంటే అన్సీన్ రూట్స్. సో ఎలా స్ట్రెంథన్ చేయాలంటే వీ హావ్ టు డెవలప్ ద ప్రేయర్స్,
ఏంటో చూద్దాం. నేను అంటే తెలుగులో ఏమంటారంటే నేను కర్తను అనుకుంటే నీవు బాధితుడవు కూడా, ఇది అర్థం. ఇది కర్మయోగం గురించి మాట్లాడుతుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమంటాడంటే అనాసక్త యోగం అంటాడు దీన్ని. ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ నేను పెన్నతో పెన్నే పుస్తకం మీద రాస్తూ ఉంటుంది, అర్థం పెన్నే కట్టింది రాస్తుంది. ఇప్పుడు రాసేవాడే లేకపోతే పెన్న రాస్తుందా? రాయదు కదా. అదేవిధంగా మనం ఏదన్నా పని చేస్తున్నాం అనుకోండి, మనం చేయట్లేదు అనమాట. ఇట్ ఈస్ ద డివైన్ విల్, భగవంతుని ఇచ్చే ప్రకారం మనం నడుచుకుంటున్నాము అనే భావన మనం డెవలప్ చేసుకోవాలి. పెన్నే రాస్తున్నప్పటికీ పెన్న రాసేవాడు లేకపోతే పెన్న ఏ విధంగా రాయదు. మనం చేసే ప్రతి పనికి ఏంటంటే భగవంతుని ఇచ్చే ప్రకారం నడుచుకుంటుంది, భగవంతుని ఇచ్చే ప్రకారమే ప్రతి పని చేస్తున్నాం అనే భావన కలిగి ఉండడమే అనాసక్త యోగం. భగవంతుని ఇచ్చే ప్రకారమే జరుగుతుంది ప్రతిదీ కూడా, అర్థమవుతుంది. దాన్ని ఏం చేయాలంటే భగవంతుని మనం ఏంటి వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు సపోర్ట్ ద గాడ్. భగవంతునికి సహకరించకపోతే ఏమవుతాయంటే ఈ చిన్న వేలు కూడా పైకి లేవాలండి. శివుని ఆర్జన్లు అంటే చీమైన కుప్పదంటారు. సో అదేవిధంగా మనం చేసే ప్రతి పని కూడా భగవంతుని యొక్క విల్ ప్రకారము జరుగుతుందని దృష్టిలో ఉంచుకుంటే ఏమవుతుందంటే భగవంతునికి మనం సపోర్ట్ చేయాలి, ఆయన విల్ని సపోర్ట్ చేయాలి. భగవంతుడు నువ్వు ఇచ్చే ప్రకారమే నేను నడుస్తున్నాననే భావన కలిగి ఉండడమే ఇది. అప్పుడు ఏమవుతుందంటే నేను యాక్టర్గా ఉండట్లేదు, నేను భగవంతుని ఇచ్చే ప్రకారం నేను చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ ద యాక్టర్షిప్. దాన్ని ఏమంటారంటే కర్తృత్వాన్ని నేను ఆపాదించుకోవడం లేదు. కర్తృత్వాన్ని ఆపాదించుకోవడం లేదు కాబట్టి భోక్తృత్వం కూడా నాకు లేదు, మంచిది నేను సఫరర్గా ఉంటాను. అర్థమవుతుందంటే మనం చేసే ప్రతి పని నేను చేస్తున్నాను అనుకుంటాము. సో నాకు అలాగే రావాలనుకుంటాము, అలా రాదు, సఫర్ అవుతా ఉంటాము. మంచిది ఇఫ్ యు ఆర్ యాక్టర్ యు హావ్ టు బి సఫరర్ ఆల్సో. సో ఇంకా వివరంగా చూద్దాం. So doing the correct thing but without the least idea that I am the Lord. విషయాన్ని చేసే పని కరెక్ట్ గా చేయాలి. లోపల ఆలోచన ఎలా ఉండాలంటే నేను కర్తను కాను, ఎందుకంటే ఆయన విల్ ప్రకారమే నేను చేస్తున్నాననే భావన ఉండాలి. చేయాల్సింది కరెక్ట్ గా చేయాలి, అర్థమవుతుందండి. చేయాల్సింది కరెక్ట్ గా చేయాలి, కానీ నేను కర్తను కాను. ఎందుకంటే పెన్ను రాస్తున్నప్పటికీ పెన్ను చేత్తో రాసేవాడు రాయించేవాడు లేకపోతే పెన్ను ఏ విధంగా కదలదో అదేవిధంగా నేను చేస్తున్నప్పటికీ కూడా వాడు అనే భావాన్ని కరెక్ట్ గా చేస్తూ ఏ పని అయినా కరెక్ట్ గా చేయాలి. చేస్తూ నేను కర్తను కాను అనే భావన ఉండాలి. అప్పుడు మనం చేస్తున్నాము అనుకుంటే నేనే చేస్తున్నాను అనుకోండి, అప్పుడేమవుతుంది లా ఆఫ్ కర్మ ఫాలో అవుతూ ఉంటుంది మనల్ని. సో ఎంజాయ్ చేయాలి, బాధపడాలి, దుఃఖానికి గురవ్వాలి, అన్నీ చేయాలన్నమాట. కానీ చేసేవాడిని నేను కాదన్నాం అనుకోండి, వచ్చిన రిజల్ట్ కూడా నాకు వర్తించదు, నా దగ్గర చింతలు ఉంటుంది. సో ఇది వెరీ కీ ఫ్యాక్టర్ అన్నమాట. ద సీక్రెట్ ఆఫ్ కర్మయోగం అంటే ఇదే. చేసేవాడిని నేను కానప్పుడు వచ్చిన ఫలాలతో నాకు సంబంధం ఏముంది, చింతించాల్సిన పని ఏముంది? పోతే ఫేవరబుల్ గా వస్తాయి, అన్ఫేవరబుల్ గా వస్తాయి. దట్స్ ఆల్. ఐ నాట్ టు వరీ అబౌట్ దోస్ థింగ్స్ బికాజ్ ఐఎమ్ నాట్ ద డూయర్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకేంటంటే అతడే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అతడే చేయించేవాడు అనే భావన ఉంటే మన ఆలోచనలకు విరుద్ధంగా జరగకుండా చూస్తాడండి. ఇది కీ పాయింట్. అర్థమవుతుందంటే అతనే చేయించేవాడు అనే భావన, నమ్మకం, విశ్వాసం కలిగిన రోజు మన అనుకున్న దానికి విరుద్ధంగా జరగకుండా చూస్తాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైనల్లీ సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ. దిస్ ఇస్ ద టాపిక్. సో డోంట్ వర్రీ అంటే ఏంటి చెప్పమంటారండి? వి షుడ్ థింక్ అండ్ యాక్ట్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ నాలెడ్జ్. అది డోంట్ వర్రీ అంటే ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు డోంట్ వర్రీ అంటే దాని కేర్లెస్ గా వదిలేయడం కాదండి. ఇక్కడ అది ఎలా యాక్ట్ చేయాలంటే డోంట్ వర్రీ అంటే కేర్లెస్ గా పని చేయడం కాదు. We have to act in such a way that the full confidence, the full knowledge, ఎక్కువ జ్ఞానంతో ఎక్కువ జ్ఞాన సముపార్జన చేసి ఆత్మవిశ్వాసంతో చేయమని అర్థం. అది డోంట్ వరీ అంటే. బీ హ్యాపీ అంటే అర్థం ఏంటో తెలుసండి, యాక్సెప్టింగ్ ద థింగ్స్. వచ్చి ఏవైతే వస్తే వాటిని యాక్సెప్ట్ చేయడం, అది హ్యాపీ అంటే. అర్థమవుతుందండి? ఇది 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. డోంట్ వరీ అంటే అర్థం ఏంటంటే మనకి ఇచ్చిన పనిని, మనం చేయాల్సిన బాధ్యతని సక్రమంగా సరైన జ్ఞానంతో ఆత్మవిశ్వాసంతో చేయమని అర్థం. బీ హ్యాపీ అంటే అర్థం ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ అంటే రిజల్ట్స్ ఏమైనప్పటికీ కూడా గుడ్ ఆర్ బ్యాడ్, ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్ అయినప్పుడు కూడా వాటిని యాక్సెప్ట్ చేయమని. యాక్సెప్ట్ చేస్తే బీ హ్యాపీగా ఉంటాము.
సో ఎందుకంటే డోంట్ వెరీ అనేది ఏంటంటే థింగ్స్ చేసే పని సక్రమంగా చేస్తున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయి, నో డౌట్. బట్ ఈవెన్ దెన్ ఆల్సో సో వీ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్. ఇది డోంట్ వెరీ బీ హ్యాపీ అంటే. సో ఇన్ ఏ నట్షెల్, సో వాట్ యూ హ్యావ్ టు డూ, ఫస్ట్ యాక్సెప్టింగ్ ద అడ్వర్సిటీస్, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని అంగీకరించి అధిగమించాలి. రెండవ పాయింట్ ఏంటంటే డోంట్ కీప్ యువర్ హ్యాపీనెస్ ఇన్ సమ్వన్స్ హ్యాండ్. మన సంతోషాన్ని ఎదుటివాడి చేతిలో పణంగా పెట్టద్దు. ఎందుకంటే మన సంతోషానికి వారసులము, ఆనంద స్వరూపులము, అమృత శ్రీపుత్రులం కాబట్టి మనమే ఆనందం, మన సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ మనలోనే ఉంది కాబట్టి ఎదుటివాడి చేతులు ఎందుకు పెట్టద్దు. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఈ మనస్సు బంధానికి మోక్షానికి దారి తీస్తుంది కాబట్టి ఈ మనసుని ఆధ్యాత్మికతో సరైన శిక్షణ ఇస్తే, అంటే అన్సీన్ చెట్టుకి రూట్స్ ఏ విధంగా స్ట్రెంథన్ చేస్తే చెట్టు గాలివానికి తట్టుకుని నిలబడగలుగుతుందో అదేవిధంగా నా మనసుని ఆధ్యాత్మికతో ప్రేయరు ధ్యానం ద్వారా శిక్షణ ఇస్తే జీవితంలో ఎదురయ్యే ఈ వరి, టెన్షన్, యాంగ్జైటీ కూడా ఎదుర్కొని నా జీవితం నిలబడగలుగుతుంది అని చెప్పడం కోసం. తర్వాత నాలుగో పాయింట్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ద యాక్టర్ యు ఆర్ ద సఫరర్. నేను కర్తను అనుకుంటే ఆ భోక్తృత్వాన్ని వచ్చే మంచి ఈ చెడు ఇవన్నింటిని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అంచేత ఏంటంటే నేను కర్తను కాను అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ భోక్తృత్వం నాకేమీ కలగదు. ఎందుకంటే భగవంతుని ఇచ్చే ప్రకారంగా నేను ప్రతి పని చేస్తున్నాను అనే నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు జీవితంలో చింతలు ఉండవు. తర్వాత ఫైనల్ ఏంటంటే డోంట్ వరీ బీ హ్యాపీ అంటే అర్థం ఏంటంటే డోంట్ వరీ అంటే మనకి మన బాధ్యతని సరైన జ్ఞానంతో ఆత్మవిశ్వాసంతో చేయడము. బీ హ్యాపీ అంటే ఫలితం ఏదైనప్పటికీ అంగీకరించడం. చివరిగా ఒక స్టోరీతో ముగిద్దాం. ఒక చిన్న పిల్లవాడు చిన్న పడవ తీసుకుని సముద్రం ఒడ్డున బోటింగ్కి వెళ్తూ ఉండేవాడు. సముద్రం ఒడ్డున తరంగాలు చాలా చిన్నవిగా ఉంటాయి, చేపలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. ప్రతిరోజు స్టిప్ ఆఫ్ వాయిస్ ఏమంటాడంటే వన్ డే ఐ విల్ కాంకర్ ద ఎంటైర్ ఓషన్ అనుకుంటూ ఉండేవాడు అనమాట. రోజు అనుకుంటూ ఉండేవాడు వన్ డే ఐ విల్ కాంకర్ ద ఎంటైర్ ఓషన్ అని. రోజు ఆ దగ్గరగా ఆ ఒడ్డునే ఆ పడవని తిప్పుతూ ఉండేవాడు. సో రోజు ఏమవుతుందంటే కొద్దిగా దూరంగా లోపలికి వెళ్ళడం మొదలు పెడుతున్నాడు. వెళుతూ ఏమంటాడంటే వన్ డే ఐ విల్ కాంకర్ ద ఎంటైర్ ఓషన్ అనుకుంటా ఉండేవాడు. ఒకరోజు అలా వెళ్ళగా ఏమైందంటే ఒక పెద్ద పర్వతం వచ్చేసి ఈ పిల్లవాడి పడవని పల్టీ కొట్టించేసింది. పల్టీ కొట్టిన తర్వాత పిల్లవాడు పడవలోంచి పడిపోయి సముద్రం అడుగుకు పోయాడు అనమాట. అడుగుకు పోయిన తర్వాత కూడా అంటాడు అనమాట వన్ డే ఐ విల్ కాంకర్ అంటూ ఏమంటాడంటే నేను ఆల్రెడీ కాంకర్ చేశాను, నేను ఆల్రెడీ జయించాను. నువ్వు ఇంత పెద్ద కెరటానికి ఇంత చిన్న పిల్లవాడిని రక్షించలేకపోయావు, నన్ను కిందకి తోసేసావు. అయినప్పటికీ కూడా నీ కెరటానికి బేస్ గా నేనున్నాను అని పిల్లాడు అంటాడు. ఆల్రెడీ హ్యావ్ కాంకర్డ్ యు ఉంటాడు. ఇంత పెద్ద కెరటానికి నాకు ఇంత చిన్న పిల్లవాడిని కూడా క్షమా దయ లేకుండా నన్ను కిందకి ముంచేసావు కదా. బట్ ఈవెన్ దెన్ హ్యావ్ కాంకర్డ్ బికాజ్ నీ తరంగానికి నీ సముద్రానికి బేస్ గా కింద నేనున్నాను అంటాడు అనమాట. సో ఈ కథలో నీతి ఏంటంటే జీవితంలో ఎన్ని ఆటుపాట్లు ఎదురైనా, ఎన్ని వర్రీస్ ఎదురైనా సరే జీవితాన్ని నేను అధిగమించి, అంటే ఈ ఆధ్యాత్మికతతో లేకపోతే ప్రార్థనతో ప్రేయర్తో నేను కర్తను కాదు భోక్తను కాదు అనే భావనతో ఏం చేస్తామంటే జీవితంలో ఎదురయ్యే సవాళ్ళని అన్నింటినీ సో టిప్ ఆఫ్ వాయిస్ యూ కెన్ సే జీవితంలో ఏ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నేను వాటిని అధిగమించగలను అనే we can proclaim the bold voice, yes, I will not have any worries, I always be happy అని చెప్పగలుగుతాము. Thank you very much.